గంజాయి నిర్మూలన లక్ష్యంగా కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు ఈగల్ టీం ఆధ్వర్యంలో పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో స్థానిక ప్రజలతో సమావేశమై గంజాయి వల్ల కలిగే దుష్పరిణామాలపై వివరించారు. అనంతరం పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ రవీంద్ర మాట్లాడుతూ రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలతో నేరుగా ముఖాముఖి నిర్వహిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నామని తెలిపారు. గంజాయి నిర్మూలనలో ప్రజల సహకారం ఎంతో అవసరమని, ఎవరైనా గంజాయి నిల్వ, విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిపిన వెంటనే 1972 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలని కోరారు. గంజాయి వ్యసనానికి బానిసై యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. వ్యసనానికి గురైన వారిని డి అడిక్షన్ సెంటర్లలో చేర్పించి తిరిగి సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా సహాయం చేస్తామని చెప్పారు. ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడమే పల్లె నిద్ర కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎస్ఐ తాతాచార్యులు, ఈగల్ టీం సిబ్బంది, పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు ఎం రవీంద్ర, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఈగల్ డిపార్ట్మెంటు. ఇప్పుడు ఈగల్ డిపార్ట్మెంటు ప్రజలతో ముఖాముఖి, ఈగల్ పల్లెబాట రచ్చబండ ద్వారా ప్రజలతో ముఖాముఖి అనే కార్యక్రమాన్ని కొత్తగా లాంచ్ చేసింది. దీని అర్థం ఏంటంటే, గ్రామాల్లో పల్లెటూళ్ళలో వచ్చి ప్రజలతోటి నేరుగా వారి సమస్యల్ని విని పరిష్కరించాలనే ధ్యేయంతో మా ఈగల్ ఐజీపీ గౌరవ ఆకరి ఆరోకృష్ణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన కృష్ణా జిల్లా ఎస్పీ గౌరవ శ్రీ విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు మేము పెనమలూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు అండ్ సిఐ గారు కలిసి ఈ జగనన్న కాలనీలో రచ్చబండ ద్వారా ఈగల్ పల్లెబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఏరియాలో ఏదైనా గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఉంటే ప్రజలు ముందుకు వచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, భయం లేకుండా మా 1972 ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కాల్ చేస్తే ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం. పోలీసులు కానీ, ప్రజలు కానీ, అదేవిధంగా పోలీసులు కానీ, ఈగల్ డిపార్ట్మెంట్ కానీ నిరంతరం ప్రజల కోసం సేవ చేయడానికి ముందున్నది. కాబట్టి మీ ఏరియాలో ఎటువంటి గాంజా కానీ, డ్రగ్స్ కానీ, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ, ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మాకు తెలియపరిస్తే మేము వెంటనే పరిష్కారం చేస్తాం. అదేవిధంగా ఎంతోమంది గాంజాయికి, డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళని కేసులు నమోదు చేసి అరెస్టులు చేసి వారిని కూడా జైలు పంపడం జరిగింది. ముఖ్యంగా యువత ఇబ్బంది పడకూడదు, జైలుకి వెళ్ళకూడదు, ఎంతో కష్టపడి సంపాదించుతున్న సొమ్ముతోటి వారి ఫ్యామిలీకి సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మేము వారిని కౌన్సిలింగ్ చేస్తూ ఇటువంటి ఏదైనా సమస్యలు ఉంటే డి అడిక్షన్ సెంటర్ కూడా జాయిన్ చేస్తాం ఈగల్ డిపార్ట్మెంట్ తరపునని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా తల్లిదండ్రులకు మేము మా యొక్క విన్నపం ఏంటంటే, ఎక్కడైనా ఈ ఏరియాలో కానీ, ఏరియాలో కానీ ఈ డ్రగ్స్ కానీ, గాంజాయి కానీ ఉంటే కనుక మాకు వెంటనే తెలియపరచండి. మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఈగల్ డిపార్ట్మెంట్ కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది అని మేము తెలియపరుచుకుంటున్నాము. అదేవిధంగా పల్లె బాటలో భాగంగా మేము పల్లె నిద్ర కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాము. అదేవిధంగా మేము ఈగల్ డిపార్ట్మెంట్ తరపున, మా విజయవాడ కృష్ణా జిల్లా తరపున మొట్టమొదటిగా